ఫ్రెండ్షిప్ అంటే నో లాజిక్, ఇట్స్ జస్ట్ మ్యాజిక్. సో ఈరోజు మన ఫ్రెండ్స్ ఎవరు అని మీరంతా అనుకుంటా ఉండుంటారు. ఇట్స్ నన్ అదర్ దెన్ ఆ టాల్ విలన్ అని చెప్పొచ్చు, బట్ రియల్ లైఫ్లో విలన్ కాదండి పాపం. సో ఈ పాటికి అందరు గెస్ట్ చేసే ఉండొచ్చు. ఇట్స్ నన్ అదర్ దెన్ సుబ్బరాజు విత్ హిస్ బెస్ట్ ఫ్రెండ్ అండ్ ఆల్సో మై హస్బెండ్ శశాంక్. సో లెట్స్ వెల్కమ్ ద టూ ఆఫ్ దెమ్. ఓకే, ఈ రోజు ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న ఇంట్రో. ముగ్గురం కూడా వి బిన్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. కొన్నాళ్ల క్రితం దాకా నేను కూడా ఉండేదాన్ని వీళ్ళ గ్రూప్ లో. ఈ మధ్య నన్ను తీసి పక్కన పెట్టారు, ఎందుకో తెలియదు, కనుక్కుందాం అది కూడా. బట్ నవ్వక లాట్ ఆఫ్ ట్రూత్ కమింగ్ అప్. సో శశాంక్ ని యాక్చువల్లీ బావా అని పిలుస్తాను చాలా ఏళ్ళ నుంచి. సుబ్బరాజునేమో అన్న అని పిలుస్తాను. సో దట్స్ హౌ వి కాన్వర్స్ ఎవ్రీ డే. బట్ ఈ రోజు మిమ్మల్ని ఎలా పిలవాలి? శశాంక్ గారు, సుబ్బరాజ్ గారు అని పిలవమంటారా? మీ కంఫర్ట్. ఓకే, సో శశాంక్ బావ. సుబ్బరాజు అందరికి ఒక విలన్ గానే తెలుసు, మీకు ఎలా తెలుసు? నాకు సుబ్బరాజు పరిచయమైంది అరౌండ్ 6 years బ్యాక్. మన ఇంటికి విత్ అదర్ కామన్ ఫ్రెండ్స్ లోపలికి ఎంటర్ అయినప్పుడు చూడంగానే నేను సిన్స్ ఐ సీన్ ఇన్ మూవీస్ ఐ థాట్ హీ లుక్ లైక్ ఎ విలన్ డెఫినెట్లీ, బట్ ఎ స్మార్ట్ విలన్ డెఫినెట్లీ. 5 minutes కాన్వర్జేషన్ తర్వాత ద టోటల్ ఓకే 5 minutes మాట్లాడిన తర్వాత టోటల్ ఇంప్రెషన్ చేంజ్ అయిపోయింది. చాలా పొలైట్గా, చాలా కర్టియస్గా మాట్లాడతాడు. ఈజీగా అందరితో కలిసిపోయే కైండ్ ఆఫ్ క్యారెక్టర్. అండ్ దెన్ ఓవర్ ఏ పీరియడ్ ఫ్రెండ్షిప్ చేసిన తర్వాత ఇంకా చాలా క్వాలిటీస్ అన్నీ నచ్చి అండ్ దెన్ కంపాటబిలిటీ ఉండి దెన్ వీ బికేమ్ గుడ్ ఫ్రెండ్స్. ఓకే, సుబ్బరాజ్ గారు, వాట్ డూ యూ థింక్ ఆఫ్ శశాంక్ బావ? శశాంక్ బావకి నాకు తెలిసి గుడ్ క్వాలిటీస్ ఏం లేవు, అన్ని బ్యాడ్ క్వాలిటీస్. అమ్మా, నేను ఒక్కదాన్నే మంచిదన్న తన లైఫ్ లో, అది వర్స్ట్ అంటారా? అతి మంచోడు, మంచితనం ఉంటే బెటర్. అతి మంచోడు బావ, అది బ్యాడ్. ఓవర్ వార్మ్త్ ఉంటుంది, అంటే ఈ వెల్కమ్స్ ఎవ్రీబడి. ఎనిమీస్ కూడా వండర్ఫుల్ గా డెఫినెట్ గా ఉంటారు, ప్రతి మనిషి జీవితంలో ఉంటారు ఎనిమీస్. నాకు ఇప్పుడు దాకా తెలియదు, అందుకని మీ నోటి నుంచి ఇందామని. దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. ఎనిమీస్ ని కూడా వండర్ఫుల్ వార్మ్త్ వెల్కమ్ చేస్తాడు కాబట్టి వాళ్ళు మనకి శశాంక్ బావ ఎనిమీస్ అని మనకు తెలియదు. సో ఎవరు ఏం చెప్పినా, ఎంత అందంగా మాట్లాడినా, ఎంత చండాలంగా మాట్లాడినా అద్భుతంగా నవ్వుతాడు. అది కూడా బ్యాడ్ క్వాలిటీ. సో మనిషికి ఎదరు మనిషికి అర్థం అవ్వాలి కదా, రైట్ చేస్తున్నాడు తప్పు చేస్తున్నాడు, అది ఎదరు మనిషి చెప్పాలి కదా. సో ఎప్పుడు చెప్పడు, ప్రతిదానికి వండర్ఫుల్గా నవ్వుతాడు. వాళ్ళేమో నేను అంతా రైటే చేస్తున్నానని వాళ్ళు ఫీల్ అవుతుంటారు. అలాగే నేను ఫీల్ అయ్యాను ఇప్పుడు దాకా, అన్ని రైటే మాడుతున్నాను, రైటే చేస్తున్నాను. ఆయన ఈ రోజున చెప్తే ఇది కాదు సుబ్బరాజ్, ఇట్స్ నాట్ రైట్, ఇస్ వాట్ యువర్ టాకింగ్ ఇస్ నాట్ రైట్ అని చెప్తే నాకు అర్థం అనేమో. ప్రతిదానికి ఆ వార్మ్త్ చూపించి కన్విన్స్ చేసి అర్థమై ఉంటుంటే ఇంత దగ్గర అయ్యేవాడు కాదేమో. అలా అందరికీ తెలుసు సుబ్బరాజ్ పెళ్ళి అవ్వలేదు, ఇంకా పెళ్లి చేసుకునే ఉద్దేశం. పెళ్లి అదే నేను నెక్స్ట్ అదే రాబోతాను. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ బట్ రెఫ్యూజింగ్ టు గెట్ మ్యారీడ్. అంటే పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా లేడు. దాని కారణాలు ఏంటో నిన్ను అడగను, నీకేమన్నా చెప్పుంటాడేమో అని అడుగుతున్నా. అది కొంచెం సెన్సిటివ్ టాపిక్. సెన్సిటివ్ టాపిక్స్ మాట్లాడడానికి మీ ఇద్దరిని పిలుస్తాం. లైక్ సుబ్బరాజు is enjoying his freedom. That's what I see. Oh my God, this makes me ask. సుబ్బరాజ్ he's enjoying his freedom and he wants to. ఫ్రీడమ్ కాదు అంటే ఒక నిమిషంలో ఫ్రీడమ్ ఏం కాదు, ఐ డోంట్ నో, ఏమో పెళ్ళైన తర్వాత కూడా ఫ్రీడమ్ ఉండొచ్చు, దాని ఏమో చెప్పలేం కదా. ఫ్రీడమ్ కాదు కానీ నేను ఇలా చాలా అందంగా బతుకుతున్నాను నా ఫీలింగ్. ఒక చిన్న క్వశ్చన్ మధ్యలో ఇంటరప్ట్ చేస్తున్నాను, కానీ ఎప్పుడైనా శశాంక్ బావ నీ దగ్గరకు వచ్చి అనవసరంగా పెళ్లి చేసుకున్నాను అని ఫీల్ అయిన సంఘటన ఏమన్నా ఉందా? శశాంక్ బావ అనవసరంగా పెళ్లి చేసుకున్నాను ఏ రోజు అనలేదు. ఇన్స్టెడ్ నన్ను చాలాసార్లు కన్విన్స్ చేశాడు పెళ్లి చేసుకుంటే చాలా బాగుంటుంది సుబ్బరాజ్ అని. చాలా థింగ్స్ డిస్కస్ చేశాడు. నేనేమంటానంటే దానికి మీనింగ్ 3 kinds ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ప్రతి మనిషిలో నా ఉద్దేశం ప్రకారం. ఒకటి సైకలాజికల్ ప్రాబ్లమ్, నెక్స్ట్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్, నెక్స్ట్ ఫిజికల్ ప్రాబ్లమ్. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఎందుకు వస్తుందంటే నువ్వు చేసే ప్రొఫెషన్లో, నువ్వు చేసే వర్క్లో నువ్వు సక్సెస్ఫుల్ కాకపోతే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ వస్తుంది. ఫిజికల్ ప్రాబ్లమ్ ఎప్పుడు వస్తుందంటే ఇఫ్ యూర్ నాట్ ఫిజికల్ ఫిట్ నీకు ఫిజికల్ ప్రాబ్లమ్ రావచ్చు. సైకలాజికల్ ప్రాబ్లమ్ ఎప్పుడు వస్తుందంటే ఫ్యామిలీ ఎమోషనల్ కోషెంట్ ద్వారా వస్తూ ఉంటుంది. ఈ మూడిట్లో వచ్చిన ప్రాబ్లమ్స్ని ఎవరితో సాల్వ్ చేసుకుంటుంటే ఫ్రెండ్స్తోనే సాల్వ్ చేసుకుంటాం. సో ఈ మూడిట్లో ఎటువంటి ప్రాబ్లం వచ్చినా సరే నాకు తెలిసి శశాంక్ నాతో డిస్కస్ చేశాడు లాట్ ఆఫ్ థింగ్స్. ఐ డోంట్ నో, మరి మిగతా ఫ్రెండ్స్తో కూడా చేస్తుంటాడు కానీ. సో అన్నీ డిస్కస్ చేసుకుంటాం, అన్నింటిలోనే వండర్ఫుల్ సొల్యూషన్స్ మాట్లాడుకుంటాం, కాన్వర్స్ చేసుకుంటాం, ఆర్గ్యూ చేసుకుంటాం, డిస్కస్ చేసుకుంటాం. అండ్ ఫైనల్లీ ఐ ఫీల్ హీ ఈస్ వెరీ హ్యాపీ. ఓకే, ఈ మధ్య ఒకటి జరిగింది,
నా మీద చాలా అబాండాలు వేసారు ఇద్దరు కలిసి కన్నా నువ్వు వేసావు ఎక్కువ. ఏమని? స్మిత వచ్చి దండం పెట్టేసింది, మా ఆయన్ని చెడగొట్టమాక వదిలేసేయి, మా లైఫ్ని ప్రశాంతంగా వదిలేసేయి అని చెప్పి నేను అన్నానని నా మీద ఒక పెద్ద అభాండం వేసావు. నిజంగా నేను ఎప్పుడు అన్నాను ఇది నేను తెలుసుకోవాలి. ఓకే, లీవ్ దట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లీవ్ దట్ కాదు, నేను చెడగొడుతున్నా అని నువ్వు అందరికి చెప్పుకుంటున్నావంట. నాకు చాలా న్యూస్ వచ్చింది రకరకాల డైరెక్షన్. అంటే శశాంక్ నేను చెడగొడుతున్నానని వాళ్ళ మిస్సెస్ ఫీల్ అవుతున్నారని చెప్పి నేను అందరితో చెప్తున్నానా అని నువ్వు ఫీల్ అయ్యి అని నువ్వు చెప్పావు అని నేను ఫీల్ అయినా. ఫస్ట్ ఆఫ్ ఆల్ శశాంక్ ని చెడగొట్టడానికి శశాంక్ చిన్నపిల్లడు కాదు ఫస్ట్ థింగ్. అండ్ ఏ మనిషిని చెడగొట్టలేడు. రెండో విషయం, సుబ్రాజ్ తిరిగితే సుబ్రాజ్లో చెడు క్వాలిటీస్ నేర్చుకోవట్లేదు, మంచి క్వాలిటీస్ కూడా నేర్చుకోవచ్చు. మా ఇంటికి వచ్చి నువ్వు చాలా రోజులైంది, కారణం ఏంటి? ప్రాపర్ వార్మ్త్ లేదు, వెల్కమింగ్ లేదు. రాగానే కొడుతున్నావా చంపేస్తున్నావా? ఒక్క నిమిషం, అదేం క్వశ్చన్ కాదు. ఇంటికి వచ్చి చాలా నాళ్ళు అయింది, ఏంటి కారణం? నన్ను ఏమో నాకు అంటే ఇన్విటేషన్ నేను ఎప్పుడు కోరుకోలేదు, కానీ ఐ ఫెల్ట్ లైక్ దీస్ డేస్. ఇంత ముందు ఏంటంటే ఎవ్రీడే ఈవినింగ్ ఇంట్లో సరదాగా అందరూ కలిసేవాళ్ళం, సరదాగా కవర్లు చెప్పినవాళ్ళం, కాసేపు కూర్చునేవాళ్ళు, ఏదో సినిమాలు చూసేవాళ్ళం, కవర్లు చెప్పినవాళ్ళు వెళ్ళిపోయాడు. ఈ మధ్యన శశాంక్ చాలా డిసిప్లిన్లో పడ్డాడు. అది ఏమో అది మరి నీ ప్రెషరు లేకపోతే ఆయనకి ఆయన అనిపించి లేకపోతే నేను పాడైపోతున్నాను అనుకుని బాగా డిసిప్లిన్లో పడ్డాడు తెలియదు. 9:30 కల్లా పడుకుని పోతున్నాడు. పొద్దున్నే సో డిసిప్లిన్ వచ్చేసింది. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 6-6:30 లేసి యోగాకి వెళ్ళిపోతున్నాడు, చాలా డిసిప్లిన్లో పడిపోయాడు. సో ఇంక ఇంటికి వచ్చి కూర్చుంటే ఆయన పడుకున్నాడు, ఇంకా రూమ్ లోకి వెళ్ళి బాగోదు కదా. వెళ్ళినప్పుడు మనం కలిసి మాకు చెప్పదు. నేనేం వినలేదు, మీరేం చెప్పలేదు. నీకు ఎప్పుడైనా సుబ్రాజ్ మీద కోపం వచ్చింది కానీ లేకపోతే చాలా ఎక్కువ ఇమోషనల్ అయిన ఇన్సిడెంట్ కానీ ఉందా? నాకు గుర్తుండిపోతుంది. కోపం ఎప్పుడు రాలేదు డెఫినెట్ గా. ఇమోషనల్ అయిన సిచ్యువేషన్ అంటే చాలా టచ్. యాక్చువల్గా నేను సుబ్రాజ్ని మీట్ అయ్యి యూజువల్ కలిసేది వి మీట్ ఇన్ ఏ గ్రూప్ అనమాట. యాక్చువల్గా ఐ ఆల్సో మీట్ సుబ్రాజు పర్సనలీ లాట్ ఆఫ్ టైమ్స్, బట్ ఎక్కువగా గ్రూప్గా కలుస్తాము. అండ్ దెన్ ఐ గో అండ్ మీట్. నేను వెళ్ళి కలిసేదే లైటర్ మూమెంట్ కోసం, ఆర్ కొంచెం ఈజీగా ఉందామని, ఆర్ రిలాక్స్ అవుదామని. సో ఎప్పుడు ఆ ప్రెషర్ క్రియేట్ అవ్వదు సుబ్రాజ్తో ఉన్నప్పుడు. అండ్ అలాంటి ఇన్సిడెంట్ కూడా నాకు అసలు గుర్తులేదు. ఐ థింక్ క్లాస్ మేము చాలా మంచి మూమెంట్ షేర్ చేసుకుంటూ ఉంటాం. నువ్వేమో ఇంకో రకంగా అనుకుని మా ఆయన చెడగొడుతున్నారని నేను ఏదో చెప్తున్నాను. అదే నేను అడుగుతున్నాను. ఈ కాన్వర్సేషన్ బ్రేక్ చేస్తూ ఒక చిన్న బ్రేక్. అట్లీస్ట్ మీరు మార్నింగ్ నుంచి అయినా నాకు తెలిసి ఒక 10 hours వర్క్ చేస్తారు కదా మీరు ఆఫీస్లో. నా స్కూలింగ్ ఆర్ కాలేజ్ నుంచి దాటిన తర్వాత నుంచి ఫ్రెండ్స్. నాకు ఐ ఫెల్ట్ లైక్ బెటర్ కంపెనీ మీరే అనిపించింది, ఎందుకంటే వీళ్ళందరూ పిల్లలు కదా, వెళ్తే ఎంజాయ్ చేస్తాను. ఫిలిం బ్యాక్గ్రౌండ్లో పుడితేనే నేను ఫిలిం ఇండస్ట్రీలో సక్సెస్ అవుతాను ఈ రోజు నేను ఫీల్ అవ్వాలి.